ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి బీచ్ దగ్గరికి వెళ్తున్నా, వర్క్ లేదు. సీకో కనిపించినాడు మా బాస్ సామాన్లు ఇచ్చేదానికి. అవి ఇచ్చేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టిఫిన్ చేద్దామని కేరళ వాళ్ళ హోటల్ కి వచ్చాను. టిఫిన్ చేసి వెళ్దాము, మళ్ళీ ఎంతసేపుకి వచ్చినా ఇబ్బంది అనేది ఉండదు. ఫస్ట్ తినేయాల టయానికి. కేరళ వాళ్ళ హోటల్ కి అయితే వచ్చాను. ఇక్కడ దోశ పరోటా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇక్కడే తింటా. దోశ తినేసి ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నాకు ఎవరే కానీ అడ్డమే ఉండదు. ఈ రోజు మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఒక 30 రియాలకి అయితే పెట్రోల్ పట్టించేసిన. పొద్దున్నే బీచ్ దగ్గరికి వెళ్ళి వద్దాం అనుకున్నా. ఈ రోజు వెళ్తున్నా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూడండి అక్కడ ముందర కనిపిస్తుంది బీచ్. చల్ల గాలి వస్తుంది బీచ్ లో నుంచి, చాలా బాగుంటుంది. ఇక్కడ బీచ్ దగ్గర బస్సులు కూడా వస్తాయి. ఇక్కడ చూడండి బీచ్ దగ్గరికి బస్సు వస్తుంది. నేను కార్ అడ్డం పెట్టేసిన, బస్సు వచ్చింటే ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చూడండి చాలా బాగుంది ఇక్కడ బీచ్ దగ్గర, చల్లగా ఉంది. ఈ రోజు బీచ్ లోపలికి వెళ్ళేదానికి బోట్లు ఉంటాయి, రెంట్ కి తీసుకుని వెళ్ళాలా. ఫుల్ వీడియో చేసి పెడతా, కంపల్సరీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.